మనీ మంతన్ టీవీ నేను మీ ధనలక్ష్మి. రామకృష్ణ ఫర్నిచర్ షాప్ ఇప్పటి వరకు వాళ్ళు చేసిన పని మొత్తాన్ని కూడా చాలా వివరంగా మీకు చూపించాను, వివరించానండి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు రామకృష్ణ ఫర్నిచర్ షాప్ రన్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఇక్కడ ఉందండి. ఇక్కడ కూడా చూడండి చాలా క్లియర్ గా సోఫా సెట్స్ ఇక్కడే తయారవుతాయి. డబుల్ కాట్స్, డైనింగ్ టేబుల్స్, అదే విధంగా డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిల్స్ సహా ఇక్కడ వాళ్ళంతా మనకి వివరంగా వాళ్ళు ఏ చెక్క వాడతారో కూడా అన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఫస్ట్ నేను మీకు ఒక చెక్క చూపిస్తాను. ఆ చెక్క అది ఏ రకమైంది అది అనేది తను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడండి. ఇదిగోండి, ఇది టేక్. దీన్ని సాల్మన్ టేక్ అంటారంట. అంటే ఒరిజినల్ టేక్ కాదు, టేక్ లోనే సెకండ్ క్వాలిటీ. మనకు తెలుసు కదండి, ఏ ఐటమ్ అయినా కానీ కూడా మనం కొనుక్కుంటున్నప్పుడు ఫస్ట్ సెకండ్ ఉంటుంది. ఫస్ట్ అంటే ఫస్ట్ కు తగ్గ ధర ఉంటుంది, సెకండ్ అంటే సెకండ్ తగ్గ ధర ఉంటుంది. కాబట్టి దీన్ని సాల్మన్ టేక్ అంటారంట. మరి దీని యొక్క విశిష్టత ఏంటో వెంకట గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెంకట గారు, దీన్ని సాల్మన్ టేక్ అని మీరు చెప్పారు కదా, దీని యొక్క విశిష్టత ఏంటో కొంచెం మాకు చెప్పండి. ఇదంతా చాలా బాగుంటుంది. పుచ్చు పడటం అలాగా అయితే ఏముండదు మేడం. కస్టమర్ కూర్చొని స్టాండర్డ్ సోఫా అయితే ఎరగటం అలాగే ఏముండదు. చాలా అంటే చాలా గ్యారంటీగా ఉండదు, వారంటీ కూడా ఉండదు మన దగ్గర సోఫా. చక్రం ప్లేవుడ్ కూడా వాడతాం మనం. ఈ చక్రం లోపల వాడతాం, ప్లేవుడ్ సైడ్స్ కు వాడతాం. ప్లేవుడ్ వస్తుంది, స్టాండర్డ్ గా ఉంటాయి. ఈ సాల్మన్ టేక్ నార్మల్ గా అయితే ఇంకా తక్కువ ధరలో వేరే వాళ్ళు వేరే వేరే రకాల చక్రాలు వాడుతూ ఉంటారు. తక్కువ అయిపోయింది. ఏంటంటే మనం చూపించి డైరెక్ట్ గా చూపించి మనం చేపిస్తాం. కస్టమర్ కావాలంటే డైరెక్ట్ గా 1 hour లో సోఫా కూడా తయారు చేపించి ఇక్కడ డైరెక్ట్ వాళ్ళ ముందే తయారు చేపించేస్తాం సోఫా. అది మనకి నమ్మకం. అయితే ఈ మొత్తం ఇవన్నీ కూడా సాల్మన్ టేక్, ఇవన్నీ సాల్మన్ టేక్ మొత్తం. అంటే వేరే టేక్ ఏం లేదు. ఎటు చూసినా గానీ కూడా సాల్మన్ టేకే కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఎందుకంటే అన్ని ఒకే కలర్ లో ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా సాల్మన్ టేక్. ఇప్పుడు చాలా గట్టిగా ఉందని కూడా మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ నేను చూసాను కాబట్టి నేను కూడా నమ్ముతాను. నేనే కాదు, మన ప్రేక్షకులు కూడా అందరూ నమ్ముతారు. కళ్ళకి కట్టినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది ఇది ఇక్కడ. అలాగే ఇది ప్లేవుడ్ షీట్ అంటారు. ప్లేవుడ్ షీట్ అంటే ఇప్పుడు దీన్ని మంచానికి ఉపయోగిస్తారు అంతేనా? మంచానికి ఉపయోగించి సోఫాకి సోఫాకి సైడ్స్ వేస్తారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు సైడ్స్ అంటే ఇట్లా కట్ చేస్తారా? కట్ చేస్తాం. ఇప్పుడు కట్ చేసి సోఫా ఏమో చెక్క వస్తుంది, సాల్మన్ టేక్ వస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ ఈ ప్లేవుడ్ షీట్ వేస్తాం అంటే గట్టిగా ఉండటానికి. అవును, గట్టిగా ఉంటాను. అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం వేస్తారు, మధ్యలో వెయ్యి. మధ్యలో చెక్క వస్తుంది కదా, ఏ చెక్క? సాల్మన్ టేక్ వస్తుంది. దానిపై బెల్ట్ వస్తుంది. ఫ్రేమ్ సోఫా సెట్ ఫ్రేమ్. ఓకే, ఇది మామూలుగా అయితే ఇది సైడ్స్ వేస్తారు అనమాట. అవును మేడం. ఓకే, అయితే ఇప్పుడు దీని సోఫా సెట్ కి వచ్చేసి ఇది ఆకారం అంటారు. ఇది ఆకారం అంటే ఏ మోడల్ అయినా కానీ కూడా ఇదే ఆకారం వస్తుంది, ఇదే రూపం వస్తుంది. చూసారు కదండి, ఏ మోడల్ అయినా అంటే చిన్న సోఫా అయినా పెద్ద సోఫా అయినా కానీ కూడా ఇదే ఆకారం వస్తుందని చెప్పి చెప్తున్నారు. అంటే ఇది ఓన్లీ షేపేనండి. మీరు నిజంగా సోఫా అనుకున్నారు, ఇంకా సోఫా తయారు కాలేదు. ఇంకా ఏంటంటే ప్లైవుడ్ వేయాలి, అన్ని దీనికి షీట్ వేయాలి, మంచిగా ఫోమ్స్ పెట్టాలి. దీనికి చాలా తతంగా ఉంది అనమాట. ఇది చూడు, ఇంత షేప్ కూడా వీళ్ళు అంటే ఇది చిన్న సైజు షేప్ అనమాట. ఇది అంతే కదా, ఇది చిన్న సైజ్. అంటే 2 seater అనుకోవచ్చా మనం? 2 seater. ఇప్పుడు 2 seater కి ఇప్పుడు దీని మీద ఏమేమి వేసి కవర్ చేస్తారు మీరు? జిగ్జాగ్ బెల్ట్ వస్తుంది మేడం. ఇక్కడ జిగ్జాగ్ బెల్ట్, ఈ ఫోమ్ షీట్ వస్తుంది. ఇది ఫోమ్ షీట్, ఫోమ్ వస్తుంది. ఇది నార్మల్ ఫోమ్. ఇది నార్మల్ ఫోమ్. నార్మల్ స్టాండర్డ్ అంటే ఇది మరి అంటే కస్టమర్ ఇంకా డెన్సిటీ ఫోమ్ ఉంది. ఓకే, ఇది వచ్చేసి నార్మల్ ఫోమ్. కస్టమర్ కొద్ది క్వాలిటీ కావాలి, మనకి డెన్సిటీ ఫోమ్ కావాలన్నా మనం చేస్తాం. ఓకే, అంటే ఏదైనా సరే దాని కాస్ట్ ని బట్టి తయారు చేస్తూ ఉంటారు, అంతే కదా? కదండి, ఎంత తేడా ఉందో. ఇప్పుడు దానికి తేడా ఉంది, దీనికి తేడా ఉంది. డెన్సిటీ ఫోమ్ అంటే మనం అంటాం కదా పిండి కొద్ది రొట్టె అనేసి అని. అదే విధంగా రేటును బట్టి వీళ్ళన్ని కూడా తయారు చేసిస్తారు అనమాట. ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ రేట్ అనుకోండి, దాని తగ్గట్టుగా ఫస్ట్ క్వాలిటీ గానే ఏదైనా కూడా వీళ్ళ దగ్గర తయారీ ఉంటుంది. ఇప్పుడు ఇది చూపించారు ఫస్ట్ క్వాలిటీ, దీని రేట్ ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కడైనా కానీ కూడా అంతే కదా, ఫస్ట్ క్వాలిటీ అంటే ఫస్ట్ క్వాలిటీ తగ్గట్టుగా రేట్ ఉంటుంది, సెకండ్ క్వాలిటీ అంటే సెకండ్ క్వాలిటీ తగ్గట్టుగా రేట్ ఉంటుంది. ఇది మనందరికి తెలిసినటువంటి సత్యమే. ఇది 32 డెన్సిటీ ఫోమ్. ఇది 32 అంట. మరి దీని విశిష్టత ఏంటి? మరి ఇది దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి?
ఇదేమో ఫస్ట్ డెన్సిటీ మేడం. ఇది కొంతమంది 30 డెన్సిటీ 16 డెన్సిటీ అని ఉంటాయి. ఇది 32 డెన్సిటీ నీలకమ్మ ఫోమ్. ఇది ఇంకా మొత్తంగా స్మూత్ గా ఉంటాయి. ఈ సోఫా అనిగిపోవడం అలాగే ఉండదు. ఇది చాలా అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది బాడీ కూర్చోడానికి. దీనికంతా అది నార్మల్ డెన్సిటీ, నార్మల్ గా మన షాప్ దగ్గర అమ్మాయి ఇవి నార్మల్ గా. అంటే ఈ రెండు క్వాలిటీ అన్నమాట. ఈ రెండు క్వాలిటీ. ఓకే, ఇది ఏస్ చేస్తే ఎక్కువ రేట్ ఉంటుంది సోఫా. ఎక్కువ రేట్ ఉంటుంది. అది ఏస్ చేస్తే సోఫా తక్కువ రేట్. అంటే ఒకట్లే కొంతమంది ఎక్కువ రేట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అవును కొంతమంది తక్కువ రేట్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎవరిష్టాలు వాళ్ళే కదా, అంతేనా? ఇప్పుడు కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు కదా, అట్లా రేట్లు కూడా రీజనబుల్ రేట్స్ కి. ఓకే, మరి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంత ఇదిగా ఉంది కదా, ఇప్పుడు ఇవన్నీ వేసేటటువంటి ఐటమ్స్ చూపించాం కదా, అవన్నీ తయారైనటువంటి సోఫాస్ అవన్నీ లేకుండా ఇంకా దానికి ఏమన్నా తయారైన సోఫాస్ పక్కన పెట్టేసి లోడ్ చేసుకుని షాప్ దగ్గరికి వెళ్ళి డెలివరీ ఇస్తాం. అవన్నీ ఆర్డర్స్ అన్నమాట చేసి అక్కడ పెట్టాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇంతవరకు చూసాం కదండి. ఆర్డర్ చేసినటువంటి సోఫా సెట్స్ కూడా ఇప్పుడు చూద్దాం రండి. ఉంది కదా, ఇది సోఫా హ్యాండిల్ అంటే మనము సోఫా మీద కూర్చున్నప్పుడు అటొక చేయి ఇటొక చేయి పట్టుకుంటాం కదా, ఇట్లా చాలా బాగా నీట్ గా ఉంది. ఇక్కడ మేమంతా చూస్తున్నాము. దీన్ని వచ్చేసి ఫస్ట్ ఆకారం అన్నమాట. ఇది దీన్ని ఇట్లా తిప్పితే చూడండి ఎలా కనిపిస్తుందో. దీనికి మళ్ళీ వీళ్ళు చాలా డెకరేట్ కూడా చేయాలి, చాలా పని ఉంది దీనికి. ఇంకా మీకేంటంటే మొత్తం సెట్టింగ్ చేస్తారు సోఫా ఆకారం వచ్చేటట్లు. ఇదిగోండి ఇక్కడ అంతా క్లియర్ గా చూద్దాం, అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి సోఫా సెట్ ఎలా ఉందో, దాన్ని ఎలా డిజైన్ చేశారు. డిజైన్ చేసిన తర్వాత ఈ సోఫాకు లుక్ వచ్చింది. హ్యాండిల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు కూర్చొని చూపిస్తాను మీకు. ఇదిగోండి చూడండి, చక్కగా హ్యాండ్ అంటే ఇలా పెట్టి ఇలా కూర్చొని హ్యాండ్ ఇలా పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా ఉంది. ఇక్కడ మళ్ళీ ఏదైనా షోగా ఏమైనా పెట్టుకోవచ్చు కూడా, చాలా బాగుంది. మనకేంటంటే చూడ్డానికి ఇది వీళ్ళు ఎలా చేస్తారా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము, కానీ వీళ్ళు చేసినటువంటి విధానం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ గురించి తెలుసుకుంటే చాలా చాలా విషయాల్లో మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. దీని వెనుక మనం బార్గింగ్ చేస్తూ ఉంటాం. కొన్ని చోట్లే మనం బార్గింగ్ చేయాలండి, అన్ని చోట్ల కూడా చేయొద్దు. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అన్నమాట ఇదంతా కూడా. మనం ఏముందిలే అని చెప్పేసి అని అనుకుంటాము. అసలు వీళ్ళు ఇక్కడ చూడండి ఎంత నీట్ గా చూపిస్తున్నారు. వీళ్ళు వేసేటటువంటి క్లాత్ కూడా ఎంత క్వాలిటీతో కనపడుతున్నాయి. నేనేదో చెప్తున్నానులే అని మీరు అనుకోవద్దు. ఒకసారి మీరు రండి, ఇక్కడికి వచ్చి చూడండి. చూసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా మీరు పరిశీలించండి. అప్పుడు మీకు కూడా అర్థం అవుతుందండి. నాకు అర్థమవుతుంది కాబట్టి మీకు ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ అన్ని డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి సోఫా కవర్స్ లో. ఇవన్నీ కూడా సోఫాకు వేసేటటువంటి డిజైన్ చేసే పైన చాలా అందంగా కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ చూస్తే మనకి బాడీ చూస్తే ఏం అర్థం అవదు. అదే విధంగా తయారైనటువంటి సోఫాలను ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. సోఫా క్లాత్స్ కూడా బల్క్ మీద ఉంటాయి వీళ్ళ దగ్గర. సోఫా క్లాత్స్ కూడా చాలా రకాల క్లాత్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. మన దగ్గర ఢిల్లీ నుంచి వస్తాయి మేడం, ఢిల్లీ నుంచి తెప్పిస్తాం క్లాత్స్. అంటే మనకి ఇక్కడ దొరకవా తెలంగాణలో? ఇక్కడ అంటే క్వాలిటీ డిఫరెన్స్ ఉంటాయి. అక్కడ నుంచి బల్క్ మీద ఒకేసారి అన్ని ఒకేసారి బల్క్ మీద తెప్పించుకున్నాం. రేట్లు కూడా తగ్గుతాయి అంతేనా? 10 మీటర్స్ 20 మీటర్స్ కాకుండా ఒకేసారి 100 మీటర్స్ అన్ని తెచ్చుకున్నాం. రేట్ మనకి హోల్సేల్ రేట్ లో వస్తాయి. అందుకని మన కస్టమర్ కు హోల్సేల్ రేట్ లో ఇస్తాం. ఓకే, హోల్సేల్ రేట్లు ఇస్తాం. అంటే డిఫరెంట్ ఆఫ్ ఉన్నాయి వీటిలో కూడా. ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని ఉంటుందా? మొత్తం ఒకటే క్వాలిటీ. ఒకటే క్వాలిటీ అంటే రాజీ పడరా? పక్కన కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి మనకి. ఓకే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీకు ముఖ్యం అన్నమాట. ఇదేం లెదర్ టైప్ మేడం, లెదర్ వస్తుంది. లెదర్ టైప్ అంటే ఇది చిరగదా? ఇది వాషబుల్ చేసుకో, వాటర్ తో క్లీన్ చేసుకోవడం, కర్రీ బండ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇదేం వెల్వెట్ క్లాత్. వెల్వెట్ అంటారు కదా ఇది, వెల్వెట్. దీంట్లో ఇంకా కలర్స్ డిఫరెంట్ టైప్ కలర్స్. అవును, అన్ని కలర్స్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇవి ఎన్ని అయితే ఆర్డర్స్ తో ఉన్నటువంటి సోఫా సెట్లు అండి ఇవన్నీ. నేను మీకు ముందుకెళ్ళి మళ్ళీ వివరంగా చూపిస్తాను ఈ ఆర్డర్. ఇదైతే ఇప్పుడు ఈ సోఫా రెడీ అయింది. రెడీ అయినటువంటి సోఫాని చాలా చక్కగా సీల్ వేశారు. చూడండి ఎంత నీట్ గా సీల్ వేశారో మనకి ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. అక్కడ పెట్టిన సోఫాస్ అన్ని కూడా వీళ్ళకి ఆర్డర్ వచ్చేసాయి. అవన్నీ కూడా కస్టమర్స్ కి డెలివరీకి వెళ్ళిపోతాయంట ఈ రోజు ఈవినింగ్ కల్లా. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ తోటి వాళ్ళ షాపు నేను చూశాను, మీరు చూడండి. ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. వాళ్ళకి రోజు వచ్చేసి డైలీకి వచ్చి 30 సోఫాలు వాళ్ళకి డెలివరీ వెళ్ళిపోతాయంట. అంటే 30 సోఫాలు వెళ్తున్నాయి అని అంటే వాళ్ళ పనితనం ఏంటనేది మనం ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి.
ట్రాన్స్పోర్ట్ ఆటో కూడా వీళ్ళకి అవైలబుల్ ఉందంట. వాళ్ళన్నీ కూడా అడిగింది ప్రతిదీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. చాలా బాగుంది రామకృష్ణ ఫర్నిచర్ షాపు. వీళ్ళ దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఏమి లేదు. ప్రతిదీ మంచాల దగ్గర నుంచి, మంచాలు ఇందాక చాలా బాగా చెప్పారు. కింగ్ అంట, క్వీన్ అంట, ప్రిన్సెస్ అంట, చాలా ముచ్చటగా ఉన్నాయి, ముద్దుగా కూడా ఉన్నాయి ఆ పేర్లు. అవి చూసాను నేను, చాలా బాగున్నాయి అనమాట. అవి మంచాల పేర్లు అనమాట. అదే విధంగా మళ్ళీ డైనింగ్ సెట్స్ చూపించారు, డ్రెస్సింగ్ టేబుల్స్ చూపించారు, సోఫాస్ చూపించారు. ఇక్కడ వచ్చాము మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేటటువంటి ప్లేస్ కి వచ్చాము. ఈ ప్లేస్ లో కూడా మరి వర్కర్స్ కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. ఏదైనా కష్టంతో కూడుకున్నదేనండి. ఈ సోఫా ఇంత అందంగా తయారవుతుంది అంటే దీని వెనుక మరి కష్టం ఉంటుంది. అదే విధంగా ఖర్చుతో కూడుకున్నటువంటి పని రెండు ఉన్నాయి. వాళ్ళకి లాభం లేదే వాళ్ళు చేస్తారా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ లాభం లేదే ఎవరం కూడా ఏ పని చెయ్యము. ఇది ఇంకా చూడకముందు, తయారీ కాకముందు చూస్తే ఇంతేనా అని మనం ఆశ్చర్యంగా నోరెళ్ళకు పెడతాము. ఇది తయారైన తర్వాత చూస్తే తెలుస్తుంది ఎంత అందమైనటువంటి సోఫాగా తయారవుతుందో. ఈ సోఫాగా తయారయ్యేటప్పుడు మనం చూడాలి, ఇక్కడ వాళ్ళు ప్రతిదీ ఎంతో శ్రద్ధతోటి ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పని జరుగుతుందని చెప్పాలి. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లలు కూడా చాలా వర్క్ చేసేటప్పుడు ఎంత నిష్ఠా గరిష్టలుగా ఉండి వాళ్ళు వర్క్ చేస్తున్నారో కూడా నేను ఇక్కడ చూశాను ఆ పిల్లల్ని. చాలా బాగుంది. దీని అడ్రస్ వచ్చేసి రామకృష్ణ ఫర్నిచర్ షాప్ అండి. ఇక్కడ మీకు అన్ని చూపించాము. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉండి వీటి విషయాల్లో ఇంకా బాగా లోతుగా ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే వెంకట గారు ఉన్నారు, వెంకట గారిని అడగండి, వారు అన్ని వివరాలు మీకు అందిస్తారు. చెప్పండి వెంకట గారు. నెంబర్ కాంటాక్ట్ చేస్తాం, ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మనకి వాట్సాప్ చేయమని చేపిస్తాం. ఇమీడియట్ ఒకవేళ మీరు రాలేకపోయినా నా నెంబర్ కాల్ చేస్తే నేను అన్ని డీటెయిల్స్ చెప్తాను. మన షాప్కి వచ్చేసాం, మియాపూర్ రామకృష్ణ ఫర్నిచర్స్. కాంటాక్ట్ నెంబర్ 7075903541. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక విషయం కూడా చెప్తున్నారండి మనకి ఇక్కడ. వాళ్ళు ఒకటే చెప్పారు, అపార్ట్మెంట్ లో కూడా వచ్చి ఆ అపార్ట్మెంట్ లో కొలతలు, హాల్ కొలతలు, బెడ్రూమ్ కొలతలు కూడా తీసుకొని వాళ్ళు నీట్ గా ఏ విధంగా ఫర్నిచర్ అయితే కావాలి అని కస్టమర్స్ కోరుకుంటారో వారు కోరుకున్నటువంటి ఎలా చేయాలో కూడా వాళ్ళు చేసి చూపిస్తామని చెప్తున్నారు. ఒక అపార్ట్మెంటే కాదు, విల్లా చెప్తున్నారు, గేటెడ్ కమ్యూనిటీ కూడా చెప్తున్నారు. మీరు ఎవరైనా సరే అపార్ట్మెంట్ లో ఉంటున్నా, విల్లాస్ లో ఉంటున్నా, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నా ఒకసారి రామకృష్ణ ఫర్నిచర్ షాప్ ని మీరు విజిట్ చేయండి. మీకు కావాల్సినటువంటి రీతిలో మీ బెడ్రూమ్స్ కానివ్వండి, హాల్ కానివ్వండి, మీకు నచ్చిన రీతిలో వాళ్ళ చేత డిజైన్ చేయించుకోండి. వాళ్ళు డిజైన్ మీరు కోరిన విధంగా చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ ధనలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్.